ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై సభలో చర్చ జరిగింది. మంత్రి ఫరూక్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామమని ప్రభుత్వ విప్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. వైసీపీ వచ్చాక 3 రాజధానుల పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ఏపీ జ్యుడిషియల్ అకాడమీని కర్నూలులో కాకుండా మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అయితే రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు రాయలసీమకు అందిస్తున్న వరంగా చెప్పారు. హైకోర్టు శాశ్వత బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తూ అందుకు అవసరమైన ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి భారత ప్రభుత్వానికి పంపడానికి తీర్మానించింది. 3 రాజధానుల పేరుతో న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నానని హామీ ఇచ్చి ఒకవైపు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదిగో వస్తా ఉంది అదిగో వస్తా ఉంది న్యాయ రాజధాని కర్నూలుకు అని చెప్పి రాయలసీమ వాసులను నిలువునా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇప్పటిదాకా అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రభుత్వం నుంచి ఇటు హైకోర్టుకు కానీ లేదా అక్కడ వాళ్లకు 22 మంది ఎంపీలుంటే ఏ ఒక్క రోజు పార్లమెంటులో ఈ హైకోర్టు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ కోరింది లేదు, అడిగింది లేదు. ఆ రకంగా ఒక హామీని ఎట్లా తుంగలో దొక్కచ్చో నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంతో పాటు అధ్యక్ష హామీ ఇవ్వడంతో పాటు దానికి వ్యతిరేకంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తానని ప్రకటనలు ఇస్తాడు. అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇస్తుంది అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన గతంలో ఉండేదని, ప్రస్తుతం ఆ ఆలోచన విరమించుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్ 28వ తేదీ సుప్రీంకోర్టుకు తెలిపింది అధ్యక్ష. ఇది అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదని స్వయంగా సుప్రీంకోర్టుకు విన్నవించడం ద్వారా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు అధ్యక్ష. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అయితే పంపడం చూస్తున్నాం. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అసలు అప్డేట్స్ ఏంటి? ఇటు బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం అసలు రాయలసీమకు మోసం చేసింది అంటూ కూడా అక్కడ నేతలు చెప్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? ఇటు సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఏదైతే హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టు బెంచ్ని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర విభజన సమయం నుంచి అంటే 2014 నుంచి కూడా ఈ అంశం ప్రధానంగా కూడా ఎజెండాగా ఉంది. గతంలో అమరావతిలో తాత్కాలిక హైకోర్టుని ప్రారంభించిన సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అప్పట్లో కూడా కర్నూలుకు సంబంధించి కూడా ఏదైతే న్యాయ రాజధాని చేయాలని చెప్పి అనుకున్నారు, కానీ దానికి సంబంధించి కూడా ఒక బెంచ్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి అలాగే విభజన హామీల నుంచి అమలు పెండింగ్ ఉండటంతో జాప్యం జరిగింది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఏదైతే శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేస్తూ గత సర్కారు 3 రాజధానుల పేర్లతో ఒక రాజకీయమైన అంశాన్ని తెర మీద తెచ్చింది. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం తమకు సంబంధించి న్యాయ సంబంధించిన ఎటువంటి విభాగాలైనా సరే మంగళగిరి కేంద్రంగానే కొనసాగిస్తాము. ప్రస్తుతానికి కర్నూలులో న్యాయ బెంచ్ని ఏర్పాటు చేసే ఉద్దేశం కానీ లేకపోతే న్యాయశాఖకు సంబంధించి కొన్ని ఏర్పాటు చేసే అంశం కానీ తమకు ప్రస్తుతం ఉద్దేశంలో లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి గత ప్రభుత్వం లేఖ రాయడం కూడా జరిగింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రాయలసీమకు సంబంధించి కూడా రతనాలసీమ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ ప్రాంతానికి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓరుగల్లుకి సంబంధించి కానీ కర్నూలుకి, అనంతపురం, కడప, అలాగే రేణిగుంట ఈ ప్రాంతాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అలాగే రాయలసీమకు సంబంధించి
కర్నూలుకు సంబంధించి అటు బెంగళూరు కానీ ఇటు తెలంగాణ కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి చెందాల్సిన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో చెప్పిన హామీని పునరుద్ధరించింది. దానిలో భాగంగానే నిన్న ఏపీ కేబినెట్ భేటీలో కూడా ఈ అంశానికి సంబంధించి కర్నూలుకు సంబంధించి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈరోజు శాసనసభలో మంత్రి ఫరూక్ ఏదైతే కర్నూలుకు సంబంధించిన జిల్లా మంత్రిగా లేకపోతే న్యాయశాఖ మంత్రిగా రెండింటికి కలిపి కూడా ఆయన కర్నూలుకు సంబంధించి కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. ఈ తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకమైన అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ప్రసంగం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ప్రాంత ప్రజల్ని మోసం చేసింది, అలాగే అమరావతి రాజధానిగా ఇటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకారం తెలిపారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఇటు అమరావతి ప్రజలు అటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. తమకి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చేస్తూ వికేంద్రత అంటే రాజధానితో పాటుగా మిగిలిన పాలనాపరమైన అంశాలకు సంబంధించి పరిపాలన వికేంద్ర దిశగా తాము చర్యలు తీసుకుంటున్నాం. గతంలో హంద్రీ నివా కానీ నగరీ ప్రాజెక్టు కానీ గాలేరు కానీ ఇట్లా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా బచావత్ కింద ఆగమేఘాల మీద రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుంది. దానిలో భాగంగానే తాజాగా చూసుకుంటే హైకోర్టు బెంచ్ని కూడా కర్నూలు ఏర్పాటు చేస్తూ తాము కేబినెట్ ఏకగ్రీవంగా తెలిపారు. ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర న్యాయశాఖ విభాగానికి సుప్రీంకోర్టు కూడా ఏపీ ప్రభుత్వం నిన్న కేబినెట్లో ఆమోదించింది. ఈరోజు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లుని పంపిస్తారు. రానున్న నెల 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు నుంచి గజెట్ వస్తుంది. గజెట్ వచ్చిన తర్వాత అక్కడే మిగిలిన అంశాలకు సంబంధించి అంటే కర్నూలులో ఎప్పటి నుంచి బెంచ్ ఏర్పడబోతుంది అనే దానికి సంబంధించి కూడా రానున్న అంటే సంక్రాంతి తర్వాత బెంచ్ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే లోకాయుక్త మిగిలిన కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్నూలు కేంద్రంగానే పనిచేస్తాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కూడా తన ప్రకటన అయితే చేశారు. సత్తాజ్ అయితే శివ గతంలో ఇటు కర్నూలులో ఏర్పాటు చేస్తామని జీవో ఇస్తాము అని జగన్ చెప్పి ఆ తర్వాత మంగళగిరిలో ఏర్పాటు చేశారని అయితే ఇటు టీడీపీ నేతలు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చింది గత ప్రభుత్వం అని చెప్తున్నారు. కాబట్టి ఇటు మళ్ళీ వైసీపీ ఏమైనా డిఫెన్స్లో పడే అవకాశం ఉందనుకోవచ్చా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన విషయంలో కానీ లేకపోతే రాయలసీమకు సంబంధించిన చాలామంది నేతలు కాల్వ శ్రీనివాసులు కానీ లేకపోతే పరిటాల సునీత కానీ అలాగే కర్నూలుకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల కాలంలో రాయలసీమకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. పేరుకే 3 రాజధానుల పేరుతో ఒక రాజకీయ క్రీడ నాడి పూర్తి స్థాయిలో కర్నూలుకి సంబంధించి విశాఖపట్నంలో అన్ని రకాల సౌకర్యాలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం కర్నూలుకు సంబంధించి న్యాయానికి సంబంధించిన బెంచ్ ఏర్పాటు దిశగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కనీసం ప్రభుత్వానికి కానీ లేదా కేంద్రానికి కానీ న్యాయశాఖ కానీ లేఖలు రాయకపోగా న్యాయ విభాగానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు మంగళగిరి వేదికగానే కొనసాగుతాయని చెప్పి అటు సుప్రీంకోర్టుకి ఇటు న్యాయశాఖకి ఇటు హైకోర్టుకు కూడా ఒక లేఖ రాయడం అప్పుడే చాలా వివాదాస్పదమైంది. సో ఈ నేపథ్యంలోనే కర్నూలుకు సంబంధించి బెంచ్ ఏర్పాటు విషయంలో వైఎస్ఆర్సీపీ రాజకీయపరమైన డ్రామాలు ఆడుతుందనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా కూటమి సభ్యులైతే ఎండగట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటివరకు కూడా ఏ రకమైన రియాక్ట్ కానీ లేకపోతే ఏ రకమైన ప్రకటన అయితే చేయలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఒక లేఖ కూడా రాసిన నేపథ్యంలో దీన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా డిఫెన్స్లో పడ్డ పరిస్థితి అయింది. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న కేబినెట్లో కానీ ఈరోజు అసెంబ్లీలో కానీ బిల్లు చేసింది. రేపు శాసనమండలిలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపిస్తారు. ఆ తర్వాత గజెట్ వస్తుంది. సో ఏదైతే బెంచ్ విషయంలో వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో రాజకీయపరమైన డ్రామాలాడిందనే విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో కూటమి నేతలైతే ఈరోజు అసెంబ్లీ వేదికగా సక్సెస్ అయ్యారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ శివ.